అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలో ఉన్నటువంటి బలహీనతలను ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా అనుకున్నట్టు సాధించాలంటే, తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపాలి. అది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, కుటుంబపరమైనటువంటి క్రమశిక్షణ, సమాజం పట్ల తన యొక్క క్రమశిక్షణ బాధ్యత ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళు మాత్రమే అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అయితే ఈ క్రమశిక్షణ విషయంలో ప్రతి మనిషి తనకు తెలిసే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలకి బానిసై తన యొక్క జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ బలహీనతల కారణంగా, అంటే ఒక తాగడం కానీ, స్మోకింగ్ కానీ, లేదా ఎక్కువ సెల్ ఫోన్ వాడడం కానీ, ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని కేటాయించడం కానీ, లేదా స్నేహితుల పేరిట బయట తిరగడం కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క బలహీనతలు. ఈ బలహీనతల్ని మనిషి ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే తను అనుకున్నట్టుగా సాధించగలుగుతాడు. ఇదంతా సులువైనటువంటి విషయం అంటే కాదు, చాలా కష్టమైనటువంటి విషయమే. బలహీనతల్ని, ఆ వ్యసనాలని తగ్గించుకోవటం అప్పటికప్పుడు ఎవరైనా చెప్పినా వింటారు, లేదా మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు మొదలెట్టేస్తే పరిస్థితి చూస్తూ ఉంటాం. చాలామందిని చూస్తూ ఉంటాం. మనం విపరీతంగా తాగుతున్నటువంటి వ్యక్తులను ఎక్కడికో తీసుకెళ్తారు, ఏదో కంకణం కట్టించామంటారు, ఏదో చేసామంటారు, కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళీ మొదలు పెట్టేస్తారు. కొంతమంది దాని నుంచి ఉపశమనం పొందడానికి, బయటకు రావడానికి భక్తి పేరుతో మాలలు వేసుకుంటారు. ఆ మాల వేసుకున్న కొన్నాళ్ళు బాగుంటారు, మళ్ళీ మాల తీసేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. ఈ బలహీనతలను ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు మాత్రమే తమ యొక్క లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అయితే ఈ బలహీనతలను తగ్గించుకోవటం ఎలా? తగ్గించుకోవడానికి మనిషి సాధన చేస్తే, నిరంతర ప్రయత్నం చేస్తే కొంతకాలానికి ఖచ్చితంగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి అనుకుంటే సాధించగలుగుతాడు. ఏ బలహీనత అయినా సరే బయట వ్యక్తులు ఎవరు కూడా తగ్గించేది కాదు, తనకు తాను రియలైజ్ అయ్యి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది నిరంతర సాధన చేస్తే ఖచ్చితంగా బలహీనతల నుంచి బయటపడాలి. అయితే ఇది బయటపడాలి అని అంటే, ఈ సాధన చేయాలి అని అంటే మొట్టమొదట నీలో ఉన్నటువంటి బలహీనతలను యాక్సెప్ట్ చేయాలి. ఇది తప్పు, ఇది చేయకూడదు, కానీ నేను చేస్తూ ఉన్నాను, ఈ వ్యసనం మంచిది కాదు, ఈ వ్యసనానికి నేను బానిస ఉన్నాను, దీని నుంచి నేను బయటపడాలి అనేటువంటి ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ప్రధానమైన అంశం. కొంతమంది అంగీకరించరు దాన్ని. నేనొక్కడనే తాగుతున్నానా, నాతో పాటు చాలామంది తాగుతున్నారు, నేనొక్కడనే సిగరెట్ కాలుస్తున్నానా, చాలామంది సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు, నేనొక్కడనే బయట తిరుగుతున్నానా, నేనొక్కడనే సెల్ ఫోన్ వాడుతున్నానా, ఇవన్నీ కూడా మనకి బయట జస్టిఫికేషన్, వాళ్ళు సమర్థించుకునేటువంటి మనస్తత్వం. నాకే గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎంతమందికి లేదు, కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మాయిలతో తిరగట్లేదు, అబ్బాయిలతో తిరగట్లేదు, ఈ రకమైనటువంటి సమర్థించుకునేటువంటి ధోరణి ఉంటే ఆ బలహీనతల నుంచి మనం ఎప్పటికీ కూడా బయటపడలేం. మనిషికి తన జీవితం మీద ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి, తన కుటుంబం మీద ఒక క్లారిటీ ఉండాలి, సమాజం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటో తను తెలుసుకోగలగాలి. వ్యక్తిగతంగా తన మీద ఎవరు ఆధారపడి ఉన్నారో, ఎవరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, తను ఈ స్థాయిలో ఉండడానికి తన తల్లిదండ్రులు ఏ విధంగా మరి శ్రమ పడుతున్నారో, ఏ రకంగా ఆశలు పెట్టుకున్నారో, వీటన్నిటి మీద ఒక అంచనా కనుక మనిషికి ఉన్నట్టయితే అంత త్వరగా వ్యసనాల బారిన పడేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనిషికి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రధానమైన అంశం. అది ఎవరైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి తన యొక్క బలహీనతల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ బలహీనతలు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే చాలా మటుకు ఈ బలహీనతలు ఎలా వస్తాయనంటే, మనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల ఎక్కువ బలహీనతలకు బానిసయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మన సర్కిల్ మంచి సర్కిల్ అయితే మనకి మంచి అలవాట్లు వస్తాయి, వాళ్ళ ఆలోచన సక్రమంగా లేకపోతే మనం కూడా ఆ విధమైనటువంటి ధోరణిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది చేసే పని ఏంటంటే, తనకున్నటువంటి వ్యసనం పక్కవారు అబ్జెక్ట్ చేయకుండా ఉండటం కోసం, తన స్నేహితుడు అది తప్పు అని అనకుండా ఉండడం కోసం వాళ్ళని కూడా దీంట్లోకి లాగేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఫోర్స్ చేస్తూ ఉంటారు. మేము తాగట్లేదా, నువ్వేనా గొప్పోడివి, నువ్వేనా మంచోడివి, మేము కాదా, మాకు లేరా పేరెంట్స్, మాకు లేదా కుటుంబం, మాకు లేదా భవిష్యత్తు, మేము చదువుకోవట్లేదా, ఇలా బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఇందులోకి లాగేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి బలహీనతల నుంచి బయటపడాలని అంటే మనతో ఉన్నటువంటి సర్కిల్ ఎవరున్నారు, సత్సంగం చాలా ప్రధానమైన అంశం.
చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులు, నీతో నువ్వు ఎవరితో అయితే సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉన్నావో వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు కూడా మనకి అబ్బేటటువంటి పరిస్థితి ఉంటుంది. 6 నెలలు పోతే వీడు ఆడవుతాడు అంటారు. అంటే స్నేహితుల వల్లనే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, మనం తిరిగేటటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనేది బయట పెద్దలు చెప్పేటటువంటి మాట. అది కూడా 100% కరెక్ట్, అందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ ఎవరు మన ప్రస్తుత సమాజంలో అందరితో కలిసి ఉండాలి, అందులో అనుమానం లేదు. నీ బాస్ తాగేటటువంటి వ్యక్తి అయ్యి అది మంచి ఉద్యోగం అయినప్పుడు నువ్వు వదిలి రమ్మని ఎవరు చెప్పట్లా. అటువంటి సందర్భాల్లో మనకి నిగ్రహం అనేది చాలా ప్రధానమైన అంశం. నీ క్యారెక్టర్ నీకు చాలా ఇంపార్టెంట్ అనేది చాలా ప్రధానమైన అంశం. నో చెప్పడం అనేది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం దెబ్బతింటున్నప్పుడు అటువంటి పనులకు ఎవరైనా ఫోర్స్ చేస్తూ ఉంటే, సారీ నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అలవాటు లేదు అని చెప్పి నువ్వు ఏ కూల్ డ్రింక్ తాగి కంపెనీ ఇచ్చేటటువంటి ఆ నిగ్రహ శక్తి అనేది మనిషికి చాలా అవసరం. అంతేగాని ఎవరైనా ఏదైనా అంటే లొంగిపోవడం అనేది మనం అలవాటు చేసుకోకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా ఏ రకంగా మనం బయటపడగలమో అటువంటి ఆ విధానాన్ని మనం అవలంబించినప్పుడు ఖచ్చితంగా ఆ బలహీనతకి మనం లోనవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత సమాజంలో యువత చాలా దారుణాతి దారుణంగా ఈ వ్యసనాలకు లోనవుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలు చూస్తూ ఉంటే చాలా కొన్ని సందర్భాలు బాధేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన మనకి కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నటువంటి విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యసనాలు, లేదా విలాసవంతమైనటువంటి జీవితాలు, లేదా ఆ పెద్ద పెద్ద బైకులు కొనిపించుకొని బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులను బెదిరించి కొనిపించుకొని ఆ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం. యువత ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మీదకి వచ్చామనంటే ఏదో ఒకటి చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలి, మన జీవితానికంటూ ఒక సార్థకత ఉండాలి. 27 సంవత్సరాలకే చనిపోయినటువంటి మహనీయులు ఎంతోమంది, భగత్ సింగ్ లాంటి వాళ్ళు జీవితం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ఉన్నారు. స్వామి వివేకానంద మరి తన యొక్క జీవితాన్ని ఏ రకంగా యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తులు. అబ్దుల్ కలాం గారి జీవితం ఏ రకంగా ఆయన మరి యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాలు ఏదైతే ఉన్నాయో అటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకొని యువత తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా, కుటుంబానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా, ఈ దేశ అభివృద్ధి కోసం మరి తన యొక్క జీవితాన్ని ఉపయోగించేటటువంటి వ్యక్తులుగా తయారైనప్పుడు మాత్రమే మరి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశం అవుతుంది. ఎప్పుడైతే వ్యక్తిగా నువ్వు నిర్మాణం జరిగిందో, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు తయారయ్యావో ఖచ్చితంగా దేశం అనేది పురోభివృద్ధి దిశలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దేశం అభివృద్ధి చెందాలని అంటే వ్యక్తి నిర్మాణం జరిగి తీరాలి. ఆ నిర్మాణం చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచే జరగాలి, యువత నుంచే జరగాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి నీలో ఉన్నటువంటి బలహీనతలు చెక్ చేసుకో, దాన్ని అంగీకరించు. ఎస్, ఇది తప్పు, ఇది నాలో ఉంది, దీన్ని సరి చేసుకోవాలి అని నువ్వు యాక్సెప్ట్ చేసి దాని మీద సాధన చేసి నీ లైఫ్ మీద నీకు కొన్ని ఆశల్ని, ఒక లక్ష్యాలని పెట్టుకుని దాన్ని సాధించడం కోసమే నీ యొక్క సమయాన్ని కనుక వెచ్చించగలిగితే ఈ బలహీనతల నుంచి నువ్వు బయటపడే పరిస్థితి ఉంటుంది. మంచి స్నేహితులు ఉండే విధంగా చూడు, మంచి ఆలోచనలు కలిగినటువంటి చూడు, మంచి పనులు చెయ్యి. ఖచ్చితంగా నువ్వు కూడా ఈ బలహీనతల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు మనిషి బిజీగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. సమయాన్ని ఎక్కడా కూడా వృధా చేయకుండా స్టూడెంట్ లైఫ్లో ఎన్నో నేర్చుకోవచ్చు, చదువుతో పాటు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఆ నైపుణ్యాలు నేర్చుకునేటువంటి క్రమంలో నువ్వు బిజీగా కనుక ఉంటే ఈ బలహీనతల నుంచి ఖచ్చితంగా మనం బయటపడవచ్చు. ఏది చేసినా నీ భవిష్యత్తుకి అది మంచిగా చెడు ఒకసారి ఆలోచన చేసుకొని చేయండి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది నీకు ఉన్నతికి ఉపయోగపడుతుందా, నీ పతనానికి దోహదపడుతుందా అనేది తెలుసుకుని నిర్ణయాలు తీసుకోగలగటం, కుటుంబం గురించి ఆలోచించగలగటం, సమాజం గురించి ఆలోచించగలగటం, తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే మనం తప్పు చేయడానికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణిని అలవాటు చేసుకొని ఈ బలహీనతల నుంచి బయటపడండి. ఏ కారణం చేతనన్నా చిన్న బలహీనత మనలో ఉంటే దాన్ని ఎలాగైనా సరే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని సాధన చేసి దాన్ని బయటికి పంపించేటటువంటి వరకు నిద్రపోకుండా కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా బలహీనతల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.